12 ఏళ్లలోపు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడితే ఉరే సరి అని కేంద్ర సర్కార్ ఫైసలా చేసింది. కానీ కేబినెట్ నిర్ణయం తీసుకుని 24 గంటలు కూడా కాకముందే అనేక రేప్ కేసులు వెలుగు చూస్తున్నాయి కూడా. ఇక అభివృద్ధి సంగతి సరే, అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్లోనూ అత్యాచారాల పర్వం అలజడి రేపుతోంది. బేటీ బచావ్ బేటీ పడావ్ అని ప్రచారం ఊదరగొడుతున్న ప్రభుత్వాలు రేప్ కేసుల కట్టడికి ఏం చేస్తున్నాయి? ఆడపిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండండి అనే ఉచిత సలహా దేనికి సంకేతం అనే చర్చ జరుగుతోంది. నేటి భారతంలో రేప్ల పర్వం రేపటి సభ్య సమాజానికి ఏం సందేశమిస్తోంది? నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడ్డా సీన్ మారడం లేదు. ఎన్ని కఠినమైన చట్టాలొచ్చినా, నిందితులకు ఉరిశిక్షలు వేసినా చిన్నపిల్లలకు, అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దారుణాలతో పాటు ఏపీలో జరిగిన వరుస సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని ఆవులవారిపాలెంలో జొన్నకూటి గోపి అనే కామాంధుడు 7 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. కూలి పనులకు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగొచ్చిన తర్వాత జరిగిన దారుణాన్ని తెలుసుకొని కన్నీరు మున్నీరయ్యారు. బంధువులతో కలిసి ఆ చిన్నారి తల్లిదండ్రులు కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తగా వచ్చిన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. కొల్లూరు మండలానికి చెందిన జొన్నకుటి గోపి అనే వ్యక్తి ఒక చిన్న పాప పైన 7 ఏళ్ల పాప పైన ఈ రకమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇతని పైన 376 ఐపీసీ మరియు సంబంధిత సెక్షన్లు, అలాగే పోక్సో చట్టం ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అగైనెస్ట్ చిల్డ్రన్, ఈ చట్టంలోని ప్రత్యేకమైన సెక్షన్లు సెక్షన్ 3 రెడ్ విత్ 4, అలాగే సెక్షన్ 5 రెడ్ విత్ 6 ఈ సెక్షన్స్ కూడా పెడుతూ ఒక కేసు కట్టడం జరిగింది. వారం రోజుల వ్యవధిలో ఏపీలో 6 బాలికలపై లైంగిక దాడులు జరిగాయి. కొల్లూరు ఘటనతో పాటు చుండూరులో 5 రోజుల క్రితం 6 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడి చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే మాచర్లలో 4 ఏళ్ల బాలికపై 10 రోజుల క్రితం సొంత పెదనాన్నే రేప్ చేసి చంపేశాడు. ఇటు బెల్లంకొండలో 8 ఏళ్ల మూగ బాలికపై రేపెట్టం చేశాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక తాజాగా కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం వల్లంపాడులో కూడా 7 ఏళ్ల బాలికపై ఓ చర్చి ఫాదర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చర్చి ఫాదర్ సుబ్బయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలన్నీ ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఇలాంటి దారుణాల పట్ల ఏపీ మహిళా సంఘం సీరియస్ అయింది. ఇవాళ విజయవాడలో డీజీపీ సమక్షంలో పరిస్థితిని సమీక్షించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో పాటు పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇలాంటి దారుణాలకు చెక్ పెట్టేందుకు ప్రతి జిల్లాలో తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమార్. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న సంచలన మనంతా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గుంటూరు జిల్లాలో ఎక్కువ జరగడము, రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తున్నప్పుడు భయం వేస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మనం ఏం చేయాలి, జరిగిన దానికి మనం ఏంటనే దాని మీద విశ్లేషణ, అన్ని మహిళా సమస్యలపైన జరుగుతున్న పరిణామాలు, బాల్య వివాహాలపైన కానివ్వండి, చిన్నపిల్లలను రేప్ చేసే విషయం కానివ్వండి, ఇప్పుడు కోర్టుల్లో కేసు గెలిచినా లేకపోతే బయట సెటిల్మెంట్ జరిగినా భరణం ఇస్తామని చెప్పి తర్వాత 2 నెలలు 3 నెలలు ఇచ్చేసి తర్వాత ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. తర్వాత అమ్మాయిలు మోసపోవడం, దాని మీద ప్రత్యేకించి చర్చ జరిగింది. ఈ రోజున చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు ఒకటి, అమ్మాయిలు మోసపోవడం. మా దగ్గరకు వచ్చే కేసుల్లో 7 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామండి, 6 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామండి, వాడు మోసం చేశాడని చెప్తున్నారు. దానిలో అమ్మాయిది కూడా బాధ్యత ఉంది, నమ్మొద్దు ఎవరిని పెడితే వాడని అనేది ఒకటి. అయితే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయని అంటున్నారు మహిళా సంఘాల ప్రతినిధులు. దీంతో పరువు పోతుందని చాలా మంది కేసులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. కమ్యూనిటీలో అంటే షేమ్ అవుతాము అన్నట్లు చాలామంది బయటికి రావడం లేదు. కానీ ఇక్కడ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్కి కూడా ఏంటంటే ఇది షేమ్ అవడం, అక్యూజ్డ్ షేమ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇది విక్టిమ్ తాలూకా తప్పు కాదు. సో వాళ్ళు రావాలి, రిపోర్ట్ చేయాలి. అంటే వన్స్ మనకి రిపోర్ట్ చేస్తేనే అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, సో ఇంత హై రేట్ ఉందన్న విషయం తెలుస్తుంది. సో ఇమీడియట్గా మనకి యాక్షన్స్ తీసుకోవడానికి కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా మనకి 2012లో పాక్సో యాక్ట్ వచ్చింది. సో ఇది చైల్డ్ ఫ్రెండ్లీగా మనకు వచ్చినటువంటి యాక్ట్. పిల్లలు ఎవరైతే మనకి సెక్సువల్ అబ్యూస్ అవుతున్నారో సో వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి ఇది వచ్చింది. సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఎక్కువగా అవుతున్న
ఉన్నటువంటి కేసెస్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనకి అమెండ్మెంట్ కూడా జరిగింది పాక్సోలో. సో ఇప్పుడు డెత్ పెనాల్టీ అంటే 12 years బిలో మైనర్స్కి ఎవరిపైన ఏదైనా సెక్సువల్ అబ్యూస్ చేసినట్లయితే డెత్ పెనాల్టీ కూడా ఇప్పుడు మనకి అమెండ్ చేశారు. గతంలో విశాఖ స్మార్ట్ సిటీలో నడి రోడ్డుపైనే ఓ కామాంధుడు అచేతన స్థితిలో ఉన్న అభాగ్యురాలిపై లైంగిక దాడి చేస్తున్నా ఒక్కడంటే ఒక్కడు కూడా ఆ ఘోరాన్ని ఆపలేకపోయారు. మరొకడైతే మనకెందుకులే అనుకున్నాడు. ఆ అకృత్యాన్ని చూస్తూ కనీసం గొంతెత్తి అరవలేని ఈ సభ్య సమాజాన్ని ఏమనాలి? మన దేశంలో ప్రతిరోజు మహిళలపై దాడులు జరుగుతున్నాయి. కానీ విశాఖలో జరిగిన పైశాచికం ప్రతి మనిషికి షాక్ ఇచ్చినట్లుగా ఉంది. కుటుంబ సమస్యలతో ఇంటి గడప దాటి రోడ్డున పడిన మహిళలకు మన సమాజంలో ఎంత భద్రత ఉందో ఈ ఘటనే చెప్తోంది. బయటకు వెళ్తే పోకిరీల బెడద, ప్రేమన్మాదుల బెదిరింపు, అత్తారింట్లో గృహహింస. మరి పుట్టింట్లోనైనా ఆడపిల్లకు భద్రతుందా అంటే అదీ లేదు. కనురెప్ప కాటేస్తే ఇక కనుపాపకు దిక్కెవరు? మానవత్వం మంటగలిసిపోతోంది. పెంపకంలో లోపమా, పెడదారి పోకడల ఫలితమా? కారణం ఏదైనా నీచానికి ఒడిగడుతున్నారు. వావి వరసలు మరచి హీనంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి అంతం లేదా? చట్టాలు చేసినంత మాత్రాన నేరాలు తగ్గుముఖం పడతాయా? చట్టాలు ఎన్ని తెచ్చినా చిన్నారులపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. లైంగిక దాడులకు తెగిస్తూనే ఉన్నారు. మొన్న కతువా, ఉన్నావ్, నిన్న సూరత్, ఇండోర్, ఇప్పుడు ఏపీ. ప్రాంతం ఏదైనా జరగరాని ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలను చిదిమేస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘోరాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష తప్పదు అంటూ సర్కార్ ఆర్డినెన్స్ తెచ్చి 48 గంటలు కూడా కాలేదు. అయినా జరగరాని నేరాలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి అంతం లేదా? ఎంత పాపం, ఎంత ఘోరం! ముక్కుపచ్చలారని చిన్నారులపై జరుగుతున్న దారుణాలు తలుచుకుంటేనే ఆందోళన కలుగుతోంది. భావితరాల జీవితాలను చూస్తేనే భయమేస్తోంది. అడుగడుగునా పొంచి ఉన్న గుంటనక్కలు అదును చూసి చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. ఆ చోట ఈ చోటనే కాదు, ఏ చోట చూసినా చలింపచేసే దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కాశ్మీర్లోని కథువాలో జరిగిన ఆసిఫా ఉదంతం మరిచిపోకముందే ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్, గుజరాత్లోని సూరత్, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వరుసగా దారుణాలు జరిగాయి. మాటల్లో చెప్పలేని ఘోరాలు జరిగాయి. 10 రోజుల వ్యవధిలోనే పసిమొగ్గలపై మదాంధులు విరుచుకుపడ్డారు. వారి జీవితాలను చిత్రం చేశారు. సూరత్లో ఒక మైనర్ బాలికను రేప్ చేసి చంపేశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు ఆర్స్రాయ్ గుజ్జర్ను పట్టుకున్నారు. ఇక మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మరో ఘాతుకం బయటపడింది. 6 నెలల చిన్నారిని చిదిమేశాడు ఓ కామాంధుడు. ఇండోర్లోని రాజ్వాడా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు సైకిల్పై వచ్చి పాపను ఎత్తుకుపోయి రేప్ చేసి ప్రాణం తీశాడు. సంచలనం రేపిన ఈ సంఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ముక్కుపచ్చలారని చిన్నారులపై అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అందరినీ కలవరపరిచాయి, ఆలోచనలో పడేశాయి. దీనిపై స్పందించిన కేంద్రం పోక్సో చట్టానికి పదును పెట్టింది. చిన్నారులపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష విధించాలని ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెండర్స్, దీన్నే పోక్సో అంటారు. ఇలాంటివి ఎన్ని చట్టాలు చేసినా రెచ్చిపోతున్న కామాంధులను కఠినంగా శిక్షించకపోతే అలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకమానవు. చట్టాలు చేయడం కాదు, వాటిని కఠినంగా అమలు చేసినప్పుడే బాధితులకు న్యాయం జరిగేది.